పిల్లల పెంపక శైలులు. బాంబ్రిన్ మరియు బ్లాక్. ఎవరండి? బాంబ్రిన్ మరియు బ్లాక్ పిల్లల పెంపకాలను పరిశీలించి తద్వారా అత్యంత ప్రతిభావంతమైన శైలిని తక్కువ ప్రభావం గల శైలి వేరు చేసే ఈ క్రింది 3 అంశాలను ప్రతిపాదించారు. అవేంటో చూద్దాం. 1. తల్లిదండ్రులు పిల్లల భావాలను ఆలోచనలను అంగీకరించడం వలన తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉద్వేగ సంధానం ఏర్పడుతుంది. వారి భావాలను, వారు ఏం చెప్తున్నారు విని వాళ్ళ ఆలోచనలను అంగీకరించడం వలన తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉద్వేగ సంధానం ఏర్పడుతుంది. మా అమ్మ మా నాన్న నేను చెప్పేది వింటున్నారు అని ఉద్వేగం వికాసం ఉంటుంది అన్నమాట అక్కడ. 2. తల్లిదండ్రులు నియమాలు నిబంధనలను పర్యవేక్షణ ద్వారా పిల్లల ప్రవర్తనను నియంత్రించడం వలన పిల్లల్లో మరింత పరిపక్వమైన ప్రవర్తన కలిగేలా చేస్తుంది. తల్లిదండ్రులు ఏం చేయాలంట? పర్యవేక్షించాలంట పిల్లల్ని, వాళ్ళ ప్రవర్తన నియంత్రించాలి. ప్రతిదీ కొన్నిట్లో చేయాలి, కొన్నిట్లో ఆపాలి. అలా కంట్రోల్ అనేది ఉండాలి. దానివలన పిల్లల్లో మరింత పరిపక్వమైన ప్రవర్తన కలిగేటట్లు చేయవచ్చు. 3. పిల్లలకు స్వేచ్ఛనివ్వటం వలన వారిలో స్వావలంబనను ప్రోత్సహించవచ్చు. అవసరమైనంత స్వేచ్ఛను అందించాలండి పిల్లలకి. అప్పుడే సెల్ఫ్ రిలయన్స్ అనేది పెరుగుతుంది. పిల్లల పెంపక శైలిలో కొన్ని రకాలను పరిశీలిద్దాం. వాటిలో ముఖ్యమైనవి 4 రకాలు ఇచ్చారు. ఏంటో చూద్దాం. ఫస్ట్ది సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. 2. నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి. 3. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి. 4. జోక్యరహిత పిల్లల పెంపక శైలి. ఫస్ట్ది సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. ఇది బాగా విజయవంతమైన శైలి, సక్సెస్ఫుల్ అయిందంట బాగా. దీనిలో ఏంటో చూద్దాం. దీనిలో పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం, పిల్లల భావాలను ఆలోచనలను స్వీకరించడం, వారితో భాగస్వామ్యులు కావడం, అనుసరణీయమైన నియంత్రణ నైపుణ్యాలను ప్రదర్శించడం, పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉండడం, పిల్లల అవసరాలను తీర్చడం లాంటి ప్రవర్తనలను తల్లిదండ్రులు కనబరుస్తారు. దీంట్లో స్వయం ప్రతిపత్తి వాళ్ళే చేసుకునేలాగా అవకాశం ఇవ్వాలంట. పిల్లల భావాలను ఆలోచనలను స్వీకరించాలి. వారితో మాట్లాడి వాళ్ళు ఏం చెప్తున్నారో విని ఆ ఆలోచనను స్వీకరించాలి. భాగస్వామ్యులు కావడం, దానిలో పాలు పంచుకోవాలి వాళ్ళతో. అనుసరణీయమైన నియంత్రణ నైపుణ్యాలను ప్రదర్శించడం, నియంత్రణతో కూడా నైపుణ్యాలు ప్రదర్శించాలి. పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉండాలి. పిల్లల అవసరాలను తీర్చాలి. వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో వాళ్ళతో టైం స్పెండ్ చేసి తెలుసుకుని వాటిని తీర్చాలి. ఇలాంటి ప్రవర్తనలు తల్లిదండ్రులు కనపరుస్తారు. దేంట్లో? సాధికారతత్వ పిల్లల పెంపక శైలిలో. అందుకే ఇది విజయవంతమైంది. ఈ రకం తల్లిదండ్రుల్లో ఆనందకరమైన ఉద్వేగాలను భర్తీ చేసే విధంగా పిల్లలు తల్లిదండ్రుల మధ్య సంబంధాలను ఏర్పరచుకుంటారు. ఫలితంగా పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అదే సమయంలో ఈ రకం తల్లిదండ్రులు నిర్దిష్టమైన, ఖచ్చితమైన, సహేతుకమైన ప్రవర్తనను ప్రదర్శిస్తారు. కరెక్ట్గా ఉంటారనమాట. వీరు పిల్లల వయసుకు తగ్గట్లుగా ప్రవర్తించేలా నిర్దేశిస్తూ వారి అంచనాలకు తగిన సహేతుకమైన వివరణలు ఇస్తారు. వారు ఉపయోగించే నియంత్రణ విధానాలు పిల్లల స్వీయ క్రమీకరణకు దారితీసేలా ఉంటాయి. అంతేకాక వీరు పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే అంశాలు పర్యవేక్షిస్తూ ఉంటారు. నిర్దిష్టమైన, ఖచ్చితమైన, సహేతుకమైన ప్రవర్తనను ప్రదర్శిస్తారంట తల్లిదండ్రులు. ఇందులో వీరు వయసుకు తగ్గట్లుగా ప్రవర్తించేలా చేస్తారు. పిల్లల్ని మెచ్యూర్గా ఉండేలాగా చేస్తారనమాట. వారి అంచనాలకు తగిన సహేతుకమైన వివరణలు ఇస్తూ ఉంటారు. ఎప్పుడు స్వీయ క్రమీకరణకు అవకాశం ఇస్తారు పిల్లలకి. అంతేకాక పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఒక కంట కనపడుతూనే ఉంటారంట. సాధికారతత్వ తల్లిదండ్రులు పిల్లలకు ఒక క్రమ పద్ధతిలో అవసరమైన మేరకు స్వతంత్రతనిస్తూ వారి స్థాయిలో తీసుకోవలసిన నిర్ణయాలు వారు తీసుకునేలా చేస్తారు. సాధికారతత్వ పిల్లల పెంపక శైలి ఏంటంట? ఒక క్రమ పద్ధతిలో అవసరమైన మేర స్వతంత్రం ఇస్తారు పిల్లలకి. వారి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు వారు తీసుకునేలాగా వారికంటూ అవకాశాన్ని కల్పిస్తారంట. దీంట్లో తల్లిదండ్రులు పిల్లల భావాలను, ఆలోచనలను మరియు కోరికలను వ్యక్తపరిచేందుకు అవకాశం కల్పిస్తారు. పిల్లలు మాట్లాడడానికి, వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ భావాలను తెలియజేయడానికి, వాళ్ళ కోరికలు ఏంటో చెప్పడానికి అవకాశం ఇస్తారంట తల్లిదండ్రులు. ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకోవడంలో పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకుంటారు. ఇది చాలా మంచి పద్ధతి. ఏదైనా గొడవ అయినప్పుడు కూర్చుని మాట్లాడుకొని సమస్యను సాల్వ్ చేసుకుంటారంట. అది ఫలితంగా పిల్లల్లో చొరవ, ఆత్మస్థైర్యం, స్వీయ నియంత్రణ, సమస్యల్ని ఎదుర్కోగలగడం, పాఠశాల సాధన మరియు సహకార ధోరణి పెంపొందుతాయి. దీనివల్ల ఏముంటుందంటే పిల్లల్లో చొరవ,
చొరవ తీసుకుని మా అమ్మ నాన్న మాతో పాటు ఉన్నారు కాబట్టి ముందడుగు వేస్తారు. ఆత్మస్థైర్యంతో ఉంటారు. ఖచ్చితంగా నేను చేయగలను ఈ పని అని ఆత్మస్థైర్యంతో ఉంటారు. స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటుందంట వాళ్ళకి. సమస్యను ఎదుర్కోగలడం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పారిపోయడం, ఏడవడం, డల్ అయిపోవడం కాకుండా దాన్ని ఎలా ఎదుర్కోవడంలో ప్రావీణ్యం పొంది ఉంటారంట ఈ పిల్లలు. పాఠశాల సాధన, పాఠశాల చదువు విషయంలో ముందు ఉంటారంట. సహకార ధోరణి, ఏదైనా ఎవరికైనా సమస్య వచ్చింది వీళ్ళదే కాకుండా పక్కన వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించి వాళ్ళకి సహాయం చేయగలిగే విధానంలో ఉంటారు, సామర్థ్యం కలిగి ఉంటారు. రెండోది చూద్దాం, నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి. ఇందులో ఎలా ఉంటారో చూద్దాం. ఈ రకం తల్లిదండ్రులు పిల్లలను స్వీకరించటం, పిల్లల విషయంలో నిమగ్నం అవ్వటం తక్కువగా ఉంటుంది, అంటే పట్టించుకోరనమాట. వీరు పిల్లలను నియంత్రించడంలో బలవంతపు విధానాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే, ఎందుకు చేయవు, ఖచ్చితంగా చేయాలి. ఇలాంటి బలవంతపు విధానాలు ఎక్కడ ఉంటాయి? నిరంకుశత్వ పిల్లల పెంపక శైలిలో ఉంటాయి. ఇది మంచి పద్ధతి కాదు. అంతేకాకుండా తక్కువ స్వేచ్ఛనిస్తారు పిల్లలకి. స్వేచ్ఛ ఇవ్వకపోవడం వల్ల ఏమవుద్ది, వాళ్ళ ఫ్రీగా మాట్లాడలేరు, వాళ్ళలో ఏముందో మనం తెలుసుకునే అవకాశమే ఉండదు ముందు. ఈ రకం తల్లిదండ్రుల పట్ల పిల్లలు తక్కువ ప్రేమను, తిరస్కార ధోరణి కలిగి ఉంటారు. వాళ్ళ పిల్లల పట్ల సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు కాబట్టి పిల్లలు తల్లిదండ్రులను తిరస్కరిస్తారంట. ఇక్కడ పిల్లల ప్రవర్తనను నియంత్రించేందుకు గట్టిగా అరవడం, ఆధిపత్యం చూపించడం, విమర్శించడం, భయపెట్టడం మొదలైనవి చేస్తారు. ఎక్కడ? నిరంకుశత్వ పిల్లల పెంపక శైలిలో. నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే అనే ధోరణిలో ప్రదర్శిస్తారు, ఎందుకు చేయవని. పిల్లలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తల్లిదండ్రులే తీసుకుంటారు. వీరి మాటలను, ఆజ్ఞను పిల్లలు ఎదురు చెప్పకుండా అంగీకరించాలి. ఖచ్చితంగా చేయాలి, నీకు వేరే ఆప్షన్ ఉండదు ఇక్కడ. అలా చేయకపోతే ఈ రకం తల్లిదండ్రులు బలవంతంగా శిక్షించడం ద్వారా వారిని నియంత్రిస్తారు. వీరి పిల్లల నుంచి వారి సామర్థ్యానికి మించి ఆశిస్తారు. ఫలితంగా వీరి పిల్లలు ఎక్కువగా ఆందోళనకు, ఆతృతకు లోనవుతారు. ఈ పిల్లలు విచారంగా, ఒంటరిగా ఉండడమే కాకుండా తక్కువ స్వాలంబనను కలిగి ఉంటారు. ఈ పిల్లల్లో కుంటనాలకు లోనైనప్పుడు వారి విరోధాన్ని, పగను ప్రదర్శిస్తారు. వీరికి కావాల్సింది దొరకనప్పుడు లేదా అనుకున్నది కానప్పుడు వారి తల్లిదండ్రులలాగే బల ప్రదర్శన చేస్తారు. ముఖ్యంగా బాలికల కన్నా అధిక కోపాన్ని, బహిరంగ అవిధేయతను చూపిస్తారు. ఏంటంట, ఈ రకం తల్లిదండ్రులు బలవంతంగా శిక్ష విధిస్తారు. శిక్ష ద్వారా వాళ్ళని నియంత్రిస్తారు. పిల్లల నుంచి సామర్థ్యాలకు మించి ఆశిస్తారు. ఫలితంగా వీరి పిల్లలు ఎక్కువ ఆందోళనకు, ఆతృతకు లోనవుతారు. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తే ఫ్రీగా ఉంటారు. టార్గెట్లు పెట్టి ఖచ్చితంగా చేయాల్సిందంటే ఆతృతకు, ఆందోళనకు లోనైపోయి భయభ్రాంతులకు గురైపోతూ ఉంటారు. ఈ పిల్లలు విచారంగా ఉంటారు, ఒంటరిగా ఉంటారు, ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. ఈ పిల్లల్లో కుంటనాలకు లోనైనప్పుడు వారి విరోధాన్ని, పగని ప్రదర్శిస్తారు. కుంటనానికి లోనైనప్పుడు తల్లిదండ్రుల మీద విరోధం ప్రదర్శిస్తారు, పగ పెంచేసుకుంటారు. వీరికి కావాల్సింది దొరకనప్పుడు లేదా అనుకున్నది కానప్పుడు వారి తల్లిదండ్రులలాగే బల ప్రదర్శనకు ఎదురు తిరిగి కొట్లాడి దిగిపోతారు. ముఖ్యంగా మగపిల్లలంట ఆడపిల్లల కన్నా ఎక్కువ కోపాన్ని, బహిరంగంగా అవిధేయత, ఏం చేస్తావు నువ్వు అన్నట్టు ధోరణిలో సమాజం మీద చూపిస్తూ ఉంటారు. దేంట్లో? నిరంకుశత్వ పిల్లల పెంపక శైలిలో. ఇప్పుడు మూడోది చూద్దాం. మూడోది ఏంటంటే అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి. ఈ రకం తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉంటారు. పిల్లల భావాలను, ఆలోచనలను ఆమోదిస్తారు. వీరు పిల్లల పట్ల అవసరానికి మించిన శ్రద్ధ చూపవచ్చు లేదా అసలు పట్టించుకోకపోవచ్చు. రెండు రకాలుగా ఉంటారు అంగీకారతత్వ పిల్లల పెంపక శైలిలో. ప్రవర్తనను నియంత్రించడం ఉండదు. పిల్లలలో తమ వయసుకు తగిన పరిపక్వత రాకముందే ప్రవర్తన వ్యక్తం చేయాలని వారు ఎక్కువగా పిల్లలను ఆజ్ఞాపించరు. నిర్ణయాలు తీసుకునే స్థాయి, పరిపక్వత రాకముందే వారి పిల్లలు తమ నిర్ణయాలను తామే తీసుకోవడానికి ఎక్కువ అనుమతిస్తారు. తమ వయసుకు తగిన పరిపక్వత, ప్రవర్తన వ్యక్తం చేయాలని వారు ఎక్కువగా పిల్లలను ఆజ్ఞాపించరు, చెప్పరు అనమాట. అంటే పట్టించుకోరు. ఇక్కడ నిర్ణయాలు తీసుకునే స్థాయి, వాళ్ళకి మెచ్యూరిటీ రాకముందే తమ నిర్ణయాలు తామే తీసుకోవడానికి ఎక్కువ అనుమతిస్తారు. మెచ్యూరిటీ రాకముందే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడానికి అనుమతిస్తే ఏమైందండి, రాంగ్ స్టెప్స్ పడతాయి. రాంగ్ స్టెప్ వేసేస్తారు అక్కడ పిల్లలు. మనం వయసు తగ్గ నిర్ణయాలు తీసుకోవడానికి ఆచితూసి అవకాశం, స్వేచ్ఛ ఇవ్వాలి. కానీ ఎంతవరకు ఇవ్వాలి అంతవరకే ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే అది మళ్ళీ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా పిల్లల ప్రవర్తనపై తక్కువ నియంత్రణ చూపుతారు. ఒక పద్ధతి ప్రకారం స్వేచ్ఛనివ్వకుండా, ఇక్కడ చూడండి, ఒక పద్ధతి ప్రకారం స్వేచ్ఛనివ్వరు.
నిర్ణయాలు తీసుకోవడంలో పిల్లలకు అధిక స్వేచ్ఛనిస్తారు. అధిక స్వేచ్ఛ ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళ జీవితాన్ని వీళ్ళు నాశనం చేసినట్లే. ఏం చేయాలంట, ఒక పద్ధతి ప్రకారం ఇవ్వాలంట. స్వేచ్ఛ అనేది స్టెప్ బై స్టెప్, కొంచెం కొంచెం వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా అని ఆలోచించి మనం అవకాశాన్ని కల్పించాలి. అది మంచి నడవడిక నేర్పడంపై పెద్ద పట్టింపు ఉండదు. దేంట్లో? అంగీకారతత్వ పిల్లల పెంపక శైలిలో. ఈ రకం తల్లిదండ్రుల్లో చాలామందికి తాము తమ పిల్లలపై చూపగల ప్రభావం పట్ల తక్కువ నమ్మకం కలిగి ఉంటారు. తల్లిదండ్రులే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకుండా ఉంటారంట. వీరి పిల్లలు ఎదురు సమాధానం చెప్పడం, అవిధేయత, తిరుగుబాటు ధోరణిని కలిగి ఉంటారు. ఈ పిల్లలు ఇతర పిల్లల కన్నా ఎక్కువగా తల్లిదండ్రులపై ఆధారపడి ఉండరు. సమస్యలను పరిష్కరించడంలో తక్కువ పట్టుదల కలిగి ఉంటారు. ఏదైనా సమస్య వచ్చింది, దాన్ని సాల్వ్ చేద్దామని ఒకసారి ట్రై చేస్తారు, ఇక అది అవ్వలేదంటే దాన్ని వదిలేసి మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోతారు అనమాట. పట్టుదల ఉండదు. సమస్యను పరిష్కరించడంలో తక్కువ పట్టుదల కలిగి ఉంటారు. పాఠశాల సాధన తక్కువగా ఉండవచ్చు, అంటే సరిగ్గా చదవరంట. అధిక సమాజ వ్యతిరేక ప్రవర్తన కలిగి ఉంటారు. అధికంగా సమాజ వ్యతిరేక ప్రవర్తన కలిగి ఉంటారు. సమాజం మీద వ్యతిరేకమైన ప్రవర్తనను చూపిస్తూ ఉంటారు. 4th వన్ ఏంటండి, జోక్యరహిత పిల్లల పెంపక శైలి. ఈ విధానంలో ఎలా ఉంటుందో చూద్దాం. ఈ రకం తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండరు. అసలు ఉద్దేశమే కలిగి ఉండరంట తల్లిదండ్రులు పిల్లల మీద. ఈ రకం పెంపక శైలిలో తల్లిదండ్రులు ఉపసంహార స్వభావం కలిగి ఉంటారు. ఈ రకమైన శైలిలో తల్లిదండ్రులు పిల్లలను తక్కువగా స్వీకరించడం, పిల్లల ప్రవర్తన నియంత్రణను పూర్తిగా వదిలివేయటం మరియు పిల్లల స్వేచ్ఛనివ్వడంలో విభిన్న దృక్పథాలు కలిగి ఉండడం మొదలైనవి ఉంటాయి జోక్యరహిత పిల్లల పెంపక శైలిలో. వీరిలో అధిక శాతం పిల్లలు ప్రవర్తనను నియంత్రించరు. అసలు పిల్లల ప్రవర్తన నియంత్రించకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది పట్టించుకోకపోతే సరైన మార్గంలో వెళ్తుందా? వెళ్ళదు. పిల్లల పెంపకం పట్ల నిర్లక్ష్య ధోరణి కనబరుస్తారు. నిర్లక్ష్యం ఉంటే నిర్లక్ష్యంగానే ఉంటుంది. ఈ రకమైన తల్లిదండ్రులు తరచుగా ఉద్వేగ అస్థిరతలకు లోనవడం వలన తల్లిదండ్రులే ఉద్వేగాలను కంట్రోల్ చేసుకొని స్థిరత్వం లేకుండా ఉంటారు. కాబట్టి అధిక ఒత్తిడి కలిగి ఉండడం వలన నిరాశ నిస్పృహకు లోనవడం వలన పిల్లలపై శ్రద్ధ చూపరు. వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు, పిల్లల్ని పట్టించుకోరు అనమాట. ఈ పిల్లల్లో ఎక్కువ మంది పాఠశాల సాధనలో వెనకబడుతనం, చదువులో వెనకబడి ఉంటారు. కోపం, అవపాతం మరియు సంఘ వ్యతిరేక ధోరణి కలిగి ఉంటారు. సంఘానికి వ్యతిరేక ధోరణి కలిగి ఉంటారు వీళ్ళు కూడా. నెగిటివ్. పాఠశాల సామాజికీకరణ. ఇంటి తర్వాత బాలలు ఎక్కువ సమయాన్ని గడిపే స్థలం పాఠశాల. ఇంట్లో ఎక్కువ ఉంటారు, తర్వాత ఉండేది స్కూల్లోనే, ఉపాధ్యాయుడి దగ్గర ఉంటారు. పాఠశాలలో సమవయస్కులతో సంబంధాలు, పాఠశాల సంస్కృతి, వాతావరణం, ఉపాధ్యాయుల ప్రభావం, ఉపాధ్యాయులకు పిల్లలకు గల సంబంధాలు, పాఠశాల సాధన, ఆటలు మొదలైన బాలల సాంఘికీకరణపై ప్రభావం చూపుతాయి. ఇవన్నీ బాలల్లో సాంఘికీకరణ మీద ప్రభావాన్ని చూపే అంశాలే. ఎందుకంటే కుటుంబం తర్వాత స్కూల్లో ఎక్కువ ఉంటారు కాబట్టి స్కూల్లో ఉండేది పిల్లలు, తోటి విద్యార్థులు, సమవయస్కులు, ఉపాధ్యాయులు, వీళ్ళ యొక్క ప్రభావం పిల్లల మీద ఉంటుందన్నమాట. సాంఘిక వికాసానికి అవసరమైన సర్దుబాట్లు ఎక్కువగా పాఠశాలలోనే పిల్లలు నేర్చుకుంటారు. శైశవంలో సాంఘిక ప్రవర్తనకు పునాదులు పడుతున్నప్పటికీ అవి పాఠశాలలో పొందే అనుభవాల ద్వారా ఒక రూపాన్ని సంతరించుకుంటాయి. వారి ప్రవర్తనకు పాఠశాలలో లభించే పునర్బలనాలు వారిలో ప్రవర్తన మార్పుకు, సామాజిక ప్రవర్తనకు కారణమవుతాయి. శైశవ దశలో ప్రవర్తన పునాదులు, సాంఘిక ప్రవర్తన ఏర్పడుతుంది, కానీ అది ఎక్కడ స్ట్రాంగ్ అవుతుంది అంటే స్కూల్కి వచ్చి పొందే అనుభవాల ద్వారా దాన్ని బలపరుచుకుంటాడు అనమాట బాలుడు. ఇవన్నీ ఆఖరికి సామాజిక ప్రవర్తనకు కారణాలు అవుతాయి. సమవయస్కుల ప్రభావం. రూబెన్ బకౌస్కీ పార్కర్. ఎవరండి? రూబెన్ బకౌస్కీ పార్కర్ 2006 ప్రకారం సమవయస్కుల ప్రభావం ఎలా ఉందో చూద్దాం. బాలలు మొదట తమకు సమీపంలో ఉన్న వారితో, తరగతి గదిలో ఉండేది ఎవరండి? సమవయస్కులే కదా. వారితో కలిసి బృందాలుగా ఏర్పడతారు. ఎలా ఏర్పడతాయి అంటే ఈ బృందాలు ఒకే లింగం, ఒకే జాతి, పాఠశాల సాధన ఒకే రకంగా ఉండేవాళ్ళు, లేదా సారూప్య ప్రవర్తన, ఒకే రకమైన ప్రవర్తన ఒక విషయంలో కనపరిచే వాళ్ళు మొదలైన వాటిని కారణాలుగా తీసుకుని బాలల బృందాలుగా ఏర్పడతారు. ఆటలాడడం, ఆటల్లో నియమాలు పాటించడం, స్పర్ధలను పరిష్కరించుకోవడం, దౌర్జన్య ప్రవర్తనలతో వ్యవహరించే తీరు పిల్లల మధ్య సంబంధాలను వారి సాంఘికీకరణను ప్రభావితం చేస్తాయి. ఏమేమి ప్రభావితం చేస్తాయంటే సాంఘికీకరణని ఆటలాడడం, కలిసిమెలిసి ఆటలాడుతూ ఉంటారు సమవయస్కులతో, ఆటల్లో నియమాలు పాటించడం అందరూ పాటిస్తారు. స్పర్ధలు, గొడవలు ఏమైనా వచ్చినాయి అనుకోండి ఆటల్లో 2 గ్రూపుల మధ్య, వాటిని పరిష్కరించుకోవడం. దౌర్జన్య ప్రవర్తనలో
10 మందిలో ఒకడు ఎవడో దౌర్జన్యపూరితమైన ప్రవర్తన ఉన్నవాడు ఉంటాడు. ఈ 9 మంది కలిసి వాడిని నియంత్రించి ఆ ప్రవర్తనని తొలగిస్తూ ఉంటారు. పిల్లల మధ్య సంబంధాలను వాళ్ళ సాంఘికరణను ప్రభావితం చేస్తాయి. పిల్లలు తమ సమవయస్కుల బృందాలతో గడిపే సమయం పెరిగే కొద్దీ వారిలో ఒకరినొకరు ప్రవర్తనను ప్రోత్సహించడం, మంచి అలవాట్లు ఉంటే ప్రోత్సహిస్తారు, చెడు అలవాట్లు ఉన్నప్పుడు ఈ దౌర్జన్యపూరిత ప్రవర్తన ఎలాంటివి ఉన్నప్పుడు నిరుత్సాహపరుస్తారు. దీని ద్వారా నమూనా ప్రవర్తనల అనుకరణ ద్వారా మంచి విషయం చేస్తున్న వాడిని సభ్యులంతా గ్రూపులో బృందంలో ఉన్న మిగతా పిల్లలు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళని అనుకరిస్తారు. సమవయస్క బృందాలు ఏర్పరచుకునే నియమాల ద్వారా సాంఘికరణ పెంపొందించడానికి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పింది ఎవరండి? రూబెన్ బకౌస్కీ పార్కర్ 2006. జెండర్ అనేది పిల్లల స్వంత గుర్తింపుకు మరియు ఇతరుల ప్రత్యక్షాలను గుర్తించడానికి మరియు ఒకరు మరొకరు జెండర్ సంబంధిత ప్రవర్తనను సాంఘీకరించడానికి దోహదపడుతుంది. పాఠశాలలో మనకు అనేక రకాల బాల్య నిర్మాణాలను కలిగిన బాలలు కనబడతారు. ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, అందరి అనుభవాలు ఒకే రకంగా ఉండవు, అందరి బాల్యం ఒకే రకంగా జరగదు, వేరు వేరు రకాలు విభిన్నంగా ఉంటారనమాట. వాళ్ళంతా పాఠశాలలో కలుస్తారు, సమవయస్కులకు బృందాలుగా ఏర్పడతారు. అప్పుడు చూద్దాం. బాలలు ఒకరికొకరు పరస్పర సంబంధాలు నేర్చుకోవడంలోనూ ఒకరి అలవాట్లు ఒకరు నేర్చుకుంటారు, మంచి అలవాట్లు ప్రోత్సహిస్తారు, చెడు అలవాట్లను నిరుత్సాహపరుస్తూ ఉంటారు. సాంఘిక నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో సమవయస్కుల ప్రభావం ఉంటుంది. సంఘంలో ఎలా ఉండాలనే నైపుణ్యాలు ఎక్కడ ఏర్పడతాయండి? కుటుంబం తర్వాత పాఠశాలలో ఎక్కువ టైం గడుపుతారు కాబట్టి సమవయస్కుల ద్వారా నేర్చుకుంటారు. ఇతరులతో స్నేహం, స్పర్ధలు పెంపొందించడానికి, నైతిక విలువల పెంపుకు, సామాజిక సాంస్కృతిక పాత్రను నిర్వహించడానికి, వ్యక్తిగత స్వతంత్రాన్ని పొందడానికి సమవయస్కుల బృందాలు ఏర్పడతాయి. ఎక్కడెక్కడ? ఇతరులతో స్నేహం, ఫ్రెండ్షిప్ చేద్దాం, స్పర్ధలు పెంపొందించడానికి, ఏమన్నా చెడ్డ విషయాలు మంచి విషయాన్ని ప్రోత్సహించి చెడ్డ విషయాలని నిరుత్సాహపరచడానికి, నైతిక విలువలు. సపోజ్ బృందంలో ఒకడు మంచి పని చేశాడు, వాడికి మంచి పొగిడారు ఉపాధ్యాయులు, మిగతా వాళ్ళు కూడా అటువంటి నైతిక విలువలు కలిగిన పనులు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. సామాజిక సాంస్కృతిక పాత్రలను నిర్వహించడానికి, వారి పాత్ర ఏంటి, సమాజంలో ఎలా ఉండాలి అనేది ఎక్కడ తెలుస్తుందండి? సమవయస్కుల ద్వారా నేర్చుకుంటారు. వ్యక్తిగత స్వాతంత్రాన్ని పొందడానికి సమవయస్కుల బృందాలు తోడ్పడతాయి. పాఠశాల వాతావరణం, సంస్కృతి. పాఠశాల సంస్కృతి అనేది పాఠశాలలో ఏర్పాటు చేసిన నిబంధనలను, నమ్మకాలను, విలువలను నిర్వహించే ఉత్సవాలు, ఆచారాలను ప్రతిబింబిస్తుంది. ఏంటంటే పాఠశాల సంస్కృతి అనేది పాఠశాలలో ఏర్పాటు చేసిన నిబంధనలను, పాఠశాల యొక్క నమ్మకాలను, విలువలను నిర్వహించే ఉత్సవాలు. పాఠశాలలో జరుపుకునే ఉత్సవాలు ఏమంటాయంటే ఆగస్టు 15, రిపబ్లిక్ డే, ఇలాంటి ఉత్సవాలు ఉంటాయి కదా, జాతీయ నాయకుల దినోత్సవాలు, ఆచారాలను ప్రతిబింబిస్తుందంట. అది పాఠశాల సంస్కృతిగా చెప్పవచ్చు. పాఠశాల సంస్కృతి అనే భావనను విల్లార్డ్ వాలర్, ఎవరండి? విల్లార్డ్ వాలర్ అనే సామాజికవేత్త 1932 సంవత్సరంలో ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్, బుక్ పేరేంటి? ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనే పుస్తకంలో ప్రస్తావించారు. ఎవరు? విల్లార్డ్ వాలర్. దేని గురించి? పాఠశాల సంస్కృతి గురించి ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనే పుస్తకంలో ప్రస్తావించారు. అతని ప్రకారం ప్రతి పాఠశాలకు తనదైన సంస్కృతి ఉంటుంది. దీనిలో బాలల ప్రవర్తనను మరియు సంబంధాలను నిర్మించేందుకు గల పాఠశాలలో పాటించాల్సిన ఆచారాలు, నైతిక నియమావళి మొదలైనవి ఇమిడి ఉంటాయని వాలర్ పేర్కొన్నారు. ఏముంటాయంట దీని ప్రకారం? ప్రతి పాఠశాలకి తనదైన సంస్కృతి ఉంటుంది. దానిలో బాలల ప్రవర్తనను మరియు సంబంధాలను నిర్మించేందుకు గల పాఠశాలలో పాటించాల్సిన ఆచారాలు, నైతిక నియమావళి. ఏదైతే ఆచారాలు పాటిస్తారో అవి నైతిక నియమావళి అంటే చేసే మంచి పనులు, నైతికంగా ఉండే వాటి గురించి మొదలైనవి ఇందులో ఇమిడి ఉంటాయని వాలర్ గారు పేర్కొన్నారు. పాఠశాలలో వైయక్తిక మరియు సహకార సంబంధమైన సంస్కృతులు ఉంటాయని పొల్లన్ మరియు హార్గ్రీవెస్, ఎవరండి? పొల్లన్ మరియు హార్గ్రీవెస్ ఏం చెప్పారు? పాఠశాలలో వైయక్తిక మరియు సహకార సంబంధమైన సంస్కృతులు ఉంటాయని పొల్లన్ మరియు హార్గ్రీవెస్ 1976లో తెలిపారు. పాఠశాల సంస్కృతిపై ఉపాధ్యాయులు మూర్తిమత్వం, ప్రధానోపాధ్యాయుడి నాయకత్వ లక్షణం ప్రభావితం చూపుతాయి. ఉపాధ్యాయుల యొక్క మూర్తిమత్వం మరియు ప్రధానోపాధ్యాయుడి యొక్క నాయకత్వ లక్షణాలు అనేవి ప్రభావం చూపుతాయంట. దేని మీద? పాఠశాల సంస్కృతి మీద.
పిల్లలు ఎక్కువ సమయాన్ని పాఠశాలలోనే గడుపుతారు కనుక పాఠశాల సంస్కృతి వారి యొక్క భౌతిక, సాంఘిక, మానసిక, ఆధ్యాత్మిక మరియు నైతిక వికాసాలపై ప్రభావం చూపుతుంది. పిల్లలు ఎక్కువగా పాఠశాలలో గడుపుతారు కుటుంబం తర్వాత కాబట్టి పాఠశాల సంస్కృతి వారి యొక్క భౌతిక వికాసం, నైతిక వికాసం, సాంఘిక వికాసం, మానసిక వికాసం, ఆధ్యాత్మిక వికాసాలపై ప్రభావం చూపుతుందంట. స్కిన్నర్ 1964 పాఠశాలలో పిల్లలలో అభివృద్ధి చెందిన సంబంధాలు వారి యొక్క ధనాత్మక వికాసంలో కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు. పాఠశాల సంస్కృతి బాలల ప్రవర్తనలో ఏది ముఖ్యం మరి ఏది విలువైనది అనే అంశాలపై దృష్టి సారించేటట్లు చేస్తుందని పీటర్సన్ మరియు డీల్ పేర్కొన్నారు. అంతేకాకుండా పాఠశాల సంస్కృతి పాఠశాల ఉత్పాదకతను మరియు సమర్థతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కనుక పాఠశాల సంస్కృతిని పెంపొందించే విధంగా మంచి కథలను, సమాజంలోని విలువలను, మంచి పాఠశాల అనుసరించాల్సిన నియమాలను, సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం మొదలైన అంశాలను పాఠశాలలో చేపట్టాలి. పాఠశాలలో ఏమేమి చేపట్టాలంట? పాఠశాల సంస్కృతిని పెంపొందించడానికి మంచి కథలను, సమాజంలో ఉండే విలువలను, మంచి పాఠశాల అనుసరించాల్సిన నియమాలను, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం, పాఠశాల అనేది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైన అంశాలను పాఠశాలలో చేపట్టాలి. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ పిల్లల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి. ఏంటంట? పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేసి వారి యొక్క సర్వతోముఖాభివృద్ధిని తోడ్పాటును అందించాలంట. ఉపాధ్యాయులు పిల్లల బాధ్యత అది. ఉపాధ్యాయుల ప్రభావం. పిల్లల ప్రవర్తనను ఉపాధ్యాయులచే చాలా వరకు ప్రభావితమై ఉంటుంది. చాలామంది పిల్లలు ఉపాధ్యాయులను నమూనాగా తీసుకుని తమ ప్రవర్తన అంశాలను మెరుగుపరుచుకుంటారు. తల్లిదండ్రుల కన్నా ఉపాధ్యాయుల మీదే ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉంటారు పిల్లలు. ఉపాధ్యాయులు పిల్లల మధ్య సంబంధాలు విద్యార్థులు విద్య మరియు సాంఘిక వికాసాలపై ప్రభావం చూపుతాయి. ఉపాధ్యాయుడికి పిల్లలకి మధ్య ఉండే సంబంధాలంట విద్యార్థులు విద్య మరియు సాంఘిక వికాసాలు, విద్యా వికాసం, సాంఘిక వికాసాలపై ప్రభావం చూపుతుందంట. ఉపాధ్యాయుడు పిల్లల మధ్య సురక్షితమైన వాతావరణంలో అభ్యసించేట్లు చేయడమే కాకుండా వారి యొక్క సాంఘిక, విద్యా సంబంధమైన నైపుణ్యాలు పెంపొందించడానికి కావాల్సిన సహకారం కూడా అందించాలి. ఉపాధ్యాయులు ఏం చేయాలంట? ఓన్లీ చదువు చెప్పడమే కాకుండా వారి యొక్క సాంఘిక మరియు విద్యా సంబంధమైన నైపుణ్యాలు, సాంఘిక నైపుణ్యాలు అనేది డెవలప్ చేయడానికి సహాయం చేయాలంట. ఎప్పుడైతే ఉపాధ్యాయులు పిల్లలలో సానుకూల బంధాలు ఏర్పరచుకుంటారో అప్పుడు తరగతి గదులు విద్యార్థులు విద్య మరియు సామాజిక ఉత్పాదకతను పెంపొందించేవిగా ఉంటాయి. ఎప్పుడు సామాజిక ఉత్పాదకతను పెంపొందించేలా ఉంటాయంటే తరగతి గదులు ఉపాధ్యాయుడు పిల్లలతో సానుకూల సంబంధాలు ఏర్పరచుకున్నప్పుడు అంట. వీరు విద్యార్థుల మధ్య గల సంబంధాలను సన్నిహిత్యం, ఆప్యాయత మరియు సానుకూలతగా ఉంటాయని వర్గీకరించారు. ఎప్పుడైతే విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య సానుకూల సంబంధాలు ఉంటాయో అప్పుడు విద్యార్థులు సామాజిక మరియు విద్యా సంబంధ అంశాలను సవాళ్లుగా పరిగణించి కృషి చేయడం వల్ల వారి యొక్క సాంఘిక మరియు ఉద్వేగ వికాసం పెంపొందుతుందని వీరు పేర్కొన్నారు. విద్యార్థులకి ఉపాధ్యాయులకి మధ్య సత్సంబంధాలు లేనప్పుడు విద్యార్థుల్లో పాఠశాల అంటే భయం పెరగడం, విద్యార్థులకు ఉపాధ్యాయులకి మంచి ర్యాపో లేకపోతే ఏమైందండి? విద్యార్థులు పాఠశాల అంటే భయపడతారు, పాఠశాలలు మానేస్తారు, పాఠశాల పట్ల విముఖత మొదలైనవి అభివృద్ధి చెందే ఆస్కారం ఉంది. మంచి ర్యాపో లేకపోతే భయం ఉంటుంది, తద్వారా పాఠశాలను పూర్తిగా మానేయడం జరుగుతుంది. పాఠశాల అంటేనే విముఖత, ఇష్టం లేకపోవడం జరుగుతుంది. కనుక ఉపాధ్యాయులు పిల్లలలో సన్నిహిత సంబంధం పెరిగేలా ప్రవర్తిస్తూ వారికి అన్ని రకాల ప్రోత్సాహాలని అందిస్తూ వారి భవిష్యత్ సమాజంలో ఎదురయ్యే సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొనేలాగా ఉపాధ్యాయుడు కృషి చేయాలి. ఓకే, ఉపాధ్యాయుని అంచనాలు మరియు పాఠశాల సాధన. ప్రతి ఉపాధ్యాయుడు తన వద్ద విద్యను అభ్యసించే విద్యార్థుల సాధన ఎక్కువగా ఉండాలనే కోరుకుంటాడు. విద్యార్థుల్లో వైయక్త భేదాలు గమనించి దానికి అనుగుణంగా విద్యార్థికి లక్ష్యాలను ఏర్పరిస్తే విద్యా సాధన సంతృప్తికరంగా ఉంటుంది. ప్రతి విద్యార్థి ఒకే రకంగా ఉంటాడండి. ఒక్కో విద్యార్థి ఒక్కొక్క రకమైన టాలెంట్తో ఉంటాడు. అంటే అందరూ ఒకేలాగా ప్రవర్తించరు. వైయక్తిక భేదాలు అనేవి విద్యార్థులలో ఉంటాయి. దాన్ని అర్థం చేసుకుని ఉపాధ్యాయుడు బాగా చదివే వాళ్ళకి, యావరేజ్గా ఉండే విద్యార్థికి, బిలో యావరేజ్ విద్యార్థికి ఒకే రకమైన అభ్యసన కృత్యాలను అందించినట్లయితే బాగా చదివే విద్యార్థికి ఏమైందంటే స్పీడ్గా
చేసేసి బోర్ కొట్టడం జరుగుతుంది. అలా కాకుండా ఏమంటున్నారంటే వాళ్ళ అభ్యసన స్థాయిలు మనకు ఐడియా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా లక్ష్యాలను కేటాయించి వారికి అభ్యసించేటట్లు అవకాశం కల్పిస్తే అభ్యసన స్థాయి అనేది మెరుగుపడుతుందంట. ఉపాధ్యాయుల అంచనాలు విద్యార్థుల సాధనను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. వీరి ఫలితాలలో ఉన్నత అంచనాలు విద్యార్థుల పనితీరు పెరగడానికి దారితీసింది. ఓకే, ఉపాధ్యాయుల అంచనాలు విద్యార్థుల సాధనను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. వీరి ఫలితాలలో ఉన్నత అంచనాలు విద్యార్థుల పనితీరు పెంచడానికి దారితీసింది. ఇలా ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారితీయడాన్ని పిగ్మేలియన్ ఫలితం ఏంటండి, పిగ్మేలియన్ ఎఫెక్ట్ అని అంటారు. కనుక ఉపాధ్యాయులు తార్కికంగా ఆలోచించి పిల్లల నుంచి ఫలితాలను ఆశించినట్లయితే ఫలితాల సాధన సంతృప్తికరంగా ఉండి పిల్లల సాధన పెంపొందుతుంది. ఉన్నతమైన అంచనాలు ఉండాలంటే ఉపాధ్యాయుడికి, అప్పుడు పిల్లల నుండి పూర్తి ఎఫెక్ట్ని రాబట్టడం జరుగుతుంది. సాధన అనేది సంతృప్తిగా ఉంటుంది. దీన్ని ఏమని చెప్తున్నారు, ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారి తీయడాన్నే పిగ్మేలియన్ ఫలితం అంటారు. నెక్స్ట్, బడి బయట పిల్లలు. ఆర్టీ 2009ని అనుసరించి 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఈ దిశగా భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. బడి బయట పిల్లలు అంటే పాఠశాలలో నమోదు కాని పిల్లలు, 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, పాఠశాలలో నమోదైన హాజరు కాని పిల్లలు అంటే రోజు బడికి రాని వారు, మధ్యలో బడి మానేసే డ్రాప్అవుట్స్, అసలు ఆవాస ప్రాంతంలో పాఠశాల లేక నమోదు కాని పిల్లలు అంటే ఇంటి దగ్గరలో పాఠశాలే లేని పిల్లలు అంటే నమోదే కాలేదు వీళ్ళందరినీ ఏమంటారు, ఆర్టీ యాక్ట్ ప్రకారం బడి బయట పిల్లలు అంటున్నారు. వీరందరినీ బడి బయట పిల్లలుగా గుర్తిస్తారు. పిల్లలు బడి బయట ఉండడం వలన వారి హక్కులను కోల్పోవడమే కాక వారి సర్వతోముఖాభివృద్ధి కుంటుపడడానికి దారితీస్తుంది. వారిలో జీవన నైపుణ్యాలు కుంటుపడతాయి. పిల్లలు బడి బయట ఉండడానికి పాఠశాల దూరంగా ఉండడం కారణాలు చెప్తున్నారు. పాఠశాల దూరంగా ఉండడం, సామాజిక కట్టుబాట్లు. కొన్ని సామాజిక కులాలు మతాలలో పిల్లల్ని స్కూల్కి సరిగ్గా పంపించరు అనమాట. వీళ్ళే వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళకూడదు, వాళ్ళకి ఎందుకు చదువు అన్న ఇదిలో ఉంటారు. అలా జెండర్ వివక్షత, ఆడ మగ వివక్షత, పేదరికం వల్ల పంపలేకపోతారు కొంతమంది. వాళ్ళని పనులకు పెట్టేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. వలసలు వెళ్ళిపోవడం, చదువుతూ ఉండగా తల్లిదండ్రులు వలస వెళ్ళిపోతూ ఉండడం వల్ల పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ చదువు అర్ధాంతరంగా ఆగిపోతుంది. త్వరగా వివాహం కావడం, ఇది కూడా ఒక కారణం. పిల్లల పెంపకం మీద వారికి అవగాహన ఉండదు. ఉపాధ్యాయుల కొరత, స్కూల్లో చేరినప్పుడు ఉపాధ్యాయులు లేకపోతే పిల్లలు బడి మానేయడం జరుగుతుంది. వంటి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ వీటిని అధిగమించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. అయినప్పటికీ చాలామంది పిల్లలు రకరకాల కారణాల వలన బడికి రావడం లేదు. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలుపరచడానికి, శిశుమరణాలు వంటివి తగ్గడానికి, జాతీయ ఉత్పాదకత పెంచడానికి విద్య అనేది తప్పనిసరి. విద్య బాలుర శారీరక, మానసిక, సంజ్ఞానాత్మక, సాంఘిక, నైతిక విలువలను పెంపొందిస్తుంది. కనుక ఛాత్రోపాధ్యాయులు భవిష్యత్తులో ఇటువంటి పిల్లలందరినీ బడిలో చేరేలా ఇంటింటికి ప్రచారం చేసి తల్లిదండ్రుల వైఖరిలో మార్పుకు ప్రయత్నించాలి. పిల్లలను తగు మార్గదర్శకత్వ మంత్రమును కల్పించి వారి అభివృద్ధికి తోడ్పడాలి. ఓకే, అధిక వయసు అభ్యాసకులు. అధిక వయసు గల అభ్యాసకులు అనగా తరగతిలో ఉండాల్సిన వయసు కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు, వయోజన విద్యను అభ్యసించేవారుగా చెప్పవచ్చు. పిల్లల వయసుకు తగ్గ తరగతిలో లేనప్పుడు వారి మిగిలిన పిల్లలలో సర్దుబాటు చేసుకోవడం సమస్యలు ఏర్పడవచ్చు. పెద్ద పిల్లలు చిన్న తరగతిలో ఉన్నప్పుడు వారి ఆలోచన శైలి, అలవాట్లు, ఆటల్లో పాల్గొనడం మిగతా వారికన్నా భిన్నంగా ఉండడం వల్ల వ్యాకులత గురికావచ్చు. కొన్నిసార్లు వయసు ఎక్కువ ఉంటుంది, వాళ్ళ అభ్యసన స్థాయి తక్కువగా ఉండడం వల్ల చిన్నపిల్లలతో, ఇప్పుడు 7వ క్లాస్ 8వ క్లాస్ వయసు ఉన్నవాడు ప్రైమరీలో 5వ క్లాస్ 4వ క్లాస్ చదువుతూ ఉన్నాడు అనుకోండి, ఆ రిజిస్ట్ కాలేడు వాళ్ళతో. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. సాధారణంగా ఆలస్యంగా బడిలో చేరడం, నిలుపుదల, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కావటం మొదలైన కారణాల వలన అధిక వయసు గల పిల్లలను మనం పాఠశాలలో గమనిస్తూ ఉంటాం. ఏంటంటే సాధారణంగా ఆలస్యంగా బడిలో చేరడం, 6 సంవత్సరాలు చేరాల్సిన 8 సంవత్సరాలు చేరితే 2 సంవత్సరాలు వెనకబడిపోయి ఉంటాడు ఆడు. నిలుపుదల అంటే ఆడు చదువు రావట్లేదని ఒకే క్లాసును 2 సార్లు చదివించడం.
ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కావటం మొదలైన కారణాల వలన. ఓకే, ఎక్కువ వయసు గల పిల్లలు మన పాఠశాలలో గమనిస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో ఉపాధ్యాయులు వారిలో స్నేహపూర్వకంగా ఉంటూ వారికి అనుగుణంగా విద్యా ప్రణాళిక వేసి సమయానుకూలంగా పునర్బలనాలు కలిగిస్తూ వారి వికాసానికి తోడ్పడాలి. అంతేకాకుండా వారికి వారి తల్లిదండ్రులకు సరైన మార్గదర్శకత్వాన్ని కల్పించాలి. ఉపాధ్యాయుడే వారికి వారి తల్లిదండ్రులకు కూడా దీని గురించి అవగాహన, మార్గదర్శకత్వాన్ని కల్పించాలన్నమాట. దత్తాంశ సేకరణ పద్ధతులు, మెలకువలు, ఉపగమాలు. ఉపాధ్యాయులు బాలల ప్రవర్తనను అవగాహన చేసుకున్నట్టుకు వివిధ సందర్భాల్లో బాలలకు సంబంధించిన దత్తాంశాలను సేకరించాల్సి ఉంటుంది. శిశు అధ్యయనం కొరకు అనేక పరిశోధనలు చేపట్టవలసి ఉంటుంది. అందుకు గాను వివిధ రకాల దత్తాంశాలను సేకరించడానికి వివిధ పద్ధతులు, మెలకువలు, ఉపగమాలు అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించుకోవాలి. బాలల ప్రవర్తనను సమర్థవంతంగా అంచనా వేయడానికి సరైన పరిశోధనా పద్ధతులను ఎన్నుకొని వాటికి కావలసిన దత్తాంశాన్ని సేకరించడానికి సరైన సాధనలు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. స్టాన్లీ హాల్, ఎలిజబెత్ హార్లాక్, గెస్సెల్ మొదలగు వారు బాలల అధ్యయనంలో ప్రసిద్ధి చెందారు. బాలల అధ్యయనాల్లో ఎవరెవరు ప్రసిద్ధి చెందారండి? స్టాన్లీ హాల్, ఎలిజబెత్ హార్లాక్, గెస్సెల్ అనే ముగ్గురు బాలల అధ్యయనంలో ప్రసిద్ధి చెందారనమాట. పరిశోధన పద్ధతుల గురించి, పరిశోధన సాధనాల గురించి తెలుసుకుందాం. పరిశోధన అంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో సమస్యను గుర్తించడం, పరికల్పనను ఎంచుకోవడం, దత్తాంశాన్ని సేకరించడం, వాటిని విశ్లేషించడం, విశ్లేషణను వ్యాఖ్యానించడం, నివేదనలు తయారు చేసి ప్రచురించడం జరుగుతుంది. ఏంటంటే సమస్యను గుర్తించాలి, దాని మీద పరికల్పనను రూపొందించాలి, రూపొందించిన పరికల్పన దత్తాంశాన్ని సేకరించాలి, దాన్ని విశ్లేషించాలి, విశ్లేషణని వ్యాఖ్యానించడం, తర్వాత అన్నిటిని రాతపూర్వకంగా నివేదించి ప్రచురించడం జరుగుతుంది. ఇదనమాట పరిశోధన అంటే శాస్త్రీయ పద్ధతిలో. పరిశోధన పద్ధతులను విభిన్న రీతులలో వర్గీకరించవచ్చు. అందులో ఒక రీతి ముఖ్యంగా బాలల మనోవిజ్ఞానాన్ని పరిశోధించడానికి 4 రకాలుగా విభజించిరి. ఏంటంట? 1, 2, 3, 4 రకాలుగా విభజించారు. 1 చారిత్రక పరిశోధన, 2 సహసంబంధ పరిశోధన, 3 వర్ణనాత్మక పరిశోధన, 4 ప్రయోగాత్మక పరిశోధన. ఫస్ట్ ఏంటిది? చారిత్రక పరిశోధన, సహసంబంధ పరిశోధన, వర్ణనాత్మక పరిశోధన, 4 ప్రయోగాత్మక పరిశోధన. వీటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఫస్ట్ చారిత్రక పరిశోధన. ఈ రకం గత వాస్తవాలను శోధించడానికి గతంలో ఉదాహరణ 15వ శతాబ్దంలో బాలలపై జరిగిన అధ్యయనాలు లేక బాలల గురించిన అభిప్రాయాలు, వారి పెంపక విధానాలు, బాలలకు సంబంధించిన వికాస కార్యక్రమాలు మొదలైనవి 15వ శతాబ్దంలో ఎలా జరిగిందనేది. గత వాస్తవాలను ప్రాథమిక మూలాల ద్వారానో లేక గౌణ మూలాల ద్వారానో విషయాలను సేకరించి వాటిని విశ్లేషించి నివేదించడం జరుగుతూ ఉంటుంది. పేరే చారిత్రక పరిశోధన. చరిత్రలో అయిపోయిన విషయాలను విశ్లేషించి నివేదించడం జరుగుతుందన్నమాట. దీంట్లో ప్రాచీన, మధ్యమ, ఆధునిక, నవీన కాలాలలో వివిధ కాలాలలో ఎలా జరిగింది, బాలల పట్ల జరిగిన మార్పులను, అంటే ప్రాచీన కాలంలో బాలలు ఎలా ఉన్నారు, మధ్యమ కాలంలోకి వచ్చేసరికి బాలల పరిస్థితి ఎలా ఉంది, ఎలా మారింది, ప్రాచీనం నుండి మధ్యమానికి వచ్చేసరికి, మళ్ళీ మధ్యమ నుండి ఆధునికంగా వచ్చేసరికి ఎలా మారింది, బాలలు ఎలా ఉన్నారు, అప్పుడు ప్రజెంట్ నవీన కాలంలో ఎలా ఉన్నారు అనే చారిత్రక పరిశోధన పద్ధతులు దీంట్లో ఉంటాయి అన్నమాట. దీంట్లో చారిత్రక పరిశోధనలో. నెక్స్ట్ 2 సహసంబంధ పరిశోధన పద్ధతి. బాలల మనోవిజ్ఞానంలో బాలల గుణగణాలకు వారి తల్లిదండ్రుల గుణగణాలకు మధ్య సంబంధం ఉందా, బాలల భాషా వికాసానికి వారు నివసించే పరిసరాల ప్రభావం ఉంటుందా, తల్లిదండ్రుల పెంపకం విధానానికి బాలల విద్యాసాధనకు సహసంబంధం ఉందా, ఇలా అనేక సందేహాలను తీర్చుకోవడానికి ఉపయోగపడే పరిశోధనే సహసంబంధ అధ్యయన పద్ధతి. ఒకదానికి ఇంకోదానికి మధ్య సహసంబంధం గురించి తెలుసుకోవడమే సహసంబంధ పరిశోధన పద్ధతి. ఈ పరిశోధనా పద్ధతిలో ఒక చరరాశిలో ప్రవర్తన పరిమాణం ఇంకొక చరరాశిలోని ప్రవర్తనతో ఎలాంటి సహసంబంధం ఉంటుందో గుర్తించి ఆ పరస్పర సంబంధాన్ని అవగాహనతో విశ్లేషించి వ్యాఖ్యానించడం జరుగుతుంది. ఏంటంట? ఒక చరరాశిలోని ప్రవర్తన పరిమాణం ఇంకొక చరరాశిలోని ప్రవర్తనతో, అంటే ఒక దాంట్లో సంబంధం ఇంకో దాంట్లో ఏ రకమైన సంబంధం ఉంటుంది, ఒకదానికి ఇంకోటి ఎలా సంబంధం కలిగి ఉంటుందని గుర్తించి ఆ పరస్పర సంబంధాన్ని అవగాహనతో విశ్లేషించి వ్యాఖ్యానించడం జరుగుతుంది. దేంట్లో? సహసంబంధ పరిశోధన పద్ధతిలో. అంటే సహసంబంధ పరిశోధన వలన ఒక చరరాశి ప్రవర్తన తెలిసినట్లయితే రెండవ చరరాశి ప్రవర్తనను అంచనా వేయడానికి లేక
ప్రాగుక్తీకరించడానికి ఉపయోగపడేది ఏంటంటే సహసంబంధ పరిశోధన పద్ధతి. నెక్స్ట్ థర్డ్ వన్, వర్ణనాత్మక పరిశోధన. ఇప్పటి స్థితి ఏమిటో వర్ణించి వ్యాఖ్యానించే పరిశోధనే వర్ణనాత్మక పరిశోధన. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఏంటంట? ప్రపంచీకరణ, న్యూక్లియర్ కుటుంబ వ్యవస్థ, ఉద్యోగిని తల్లులు, నర్సులు, నర్సుల ప్రభావాలు, జంక్ ఫుడ్స్ మొదలైనవి. ఈ పరిస్థితుల వల్ల సంభవించే పరిణామాలంటే బాలల భౌతిక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక, ఆధ్యాత్మిక వికాసాల తీరుతెన్నులు, నమ్మకాలు, దృక్పథాలు, వైఖరులు మొదలైన విషయాలను పరిశీలించి వర్ణించి వ్యాఖ్యానించే పరిశోధనే వర్ణనాత్మక పరిశోధన. ఏంటంటే ఈ పరిస్థితుల గురించి సంభవించే పరిణామాలంటే బాలల భౌతిక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం, నైతిక వికాసం, ఆధ్యాత్మిక వికాసాల తీరుతెన్నులు ఎలా ఉంది ఏంటి బాలల్లో, వాళ్ళ నమ్మకాలు ఏంటి, వాళ్ళ దృక్పథాలు ఏంటి, వాళ్ళ వైఖరి ఏంటి, దేన్ని నమ్ముతున్నారు, దృక్పథం ఎలా ఉంది, మంచా చెడ, పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, వైఖరి. ఒక విషయం మీద ప్రతిస్పందించడమే వైఖరి. ప్రతి ఒక్కరికి వేరు వేరు వైఖరులు ఉంటాయి, ఒకేలాగా ఉండరు, అందరి వైఖరులు ఒకే రకంగా ఉండవు. మొదలైన విషయాలను పరిశీలించి వర్ణించి వాటి గురించి వర్ణించడం, వ్యాఖ్యానించడం, చెప్పడం ఇటువంటి పరిశోధనను ఏమంటారంటే వర్ణనాత్మక పరిశోధన అంటారు. ఈ పరిశోధన కొరకు బాలల వ్యక్తిగత చరిత్ర, పరిపృచ్ఛ, సర్వే, పరిశీలన, సంఘటన రచన, పర్యాలోచన లాంటి పరిశోధనా సాధనాలు ఉపయోగించి దత్తాంశ సేకరణ చేస్తారు. దత్తాంశ సేకరణ చేయడానికి ఎలా చేస్తారంట? ఈ పరిశోధన కొరకు బాలల వ్యక్తిగత చరిత్ర, పరిపృచ్ఛ ఇంటర్వ్యూ, సర్వేలు నిర్వహిస్తారంట, పరిశీలన చేస్తారంట డైరెక్ట్గా ఇండైరెక్ట్గా, సంఘటన రచన, ఒక సంఘటనలో బాలలు ఎలా ఉన్నారు, పిల్లవాడు ఏ విధంగా ప్రవర్తించాడు అనేది సంఘటన రచన, పర్యాలోచన లాంటి పరిశోధక సాధనాలు. ఇవన్నీ ఏంటి? పరిశోధక సాధనాలు, రీసెర్చ్ టూల్స్ అన్నమాట. ఈ టూల్స్ని ఉపయోగించి దత్తాంశ సేకరణ చేస్తారంట. వాటిని విశ్లేషించి వ్యాఖ్యానిస్తారు. ఎంత సేకరించిన తర్వాత వాటిని క్షుణ్ణంగా విశ్లేషిస్తారు, విశ్లేషించిన దాన్ని వ్యాఖ్యానిస్తారు. పైన పేర్కొన్న పరిశోధనా సాధనాలను గురించి ఈ అధ్యయనంలో తెలుసుకుంటాము. 3 అయిపోయినాయి కదండి. 4వది ఏంటిది? ప్రయోగాత్మక పరిశోధన. ప్రయోగాత్మక పరిశోధన ఒక విషయాన్ని జాగ్రత్తగా నియంత్రించిన పరిస్థితిలో ఏమవుతుంది లేక ఏమి జరుగుతుంది అని విశ్లేషణాపూర్వకంగా వర్ణించడాన్నే ప్రయోగం అంటాము. ప్రయోగం అంటే ఏంటండి? ఒక విషయాన్ని జాగ్రత్తగా నియంత్రించిన పరిస్థితుల్లో, సహజ పరిస్థితి కాదండి, నియంత్రించిన పరిస్థితుల్లో అది ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని విశ్లేషణాపూర్వకంగా వర్ణించడాన్నే ప్రయోగం అంటారు. మనం పరిస్థితుల్ని సహజంగా కల్పించాం, సహజమైన పరిస్థితుల్లో కాదు, నియంత్రిస్తాం అన్నమాట. కృత్రిమ పరిస్థితుల్లో అది ఏమవుతుంది, ఎలా జరుగుతుంది అని విశ్లేషణను పూర్వకంగా వర్ణించడాన్నే ప్రయోగం అంటాం. ఏదైనా సరే ఈ రకం పరిశోధకుడు పరిశీలన అంశాన్ని పరిశోధన జరిగేటప్పుడు నియంత్రణ చేసి దాని వలన జరిగే మార్పులను గమనిస్తాడు. ఈ పద్ధతిలో వ్యక్తినిష్టత దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు, వస్తునిష్టత దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తినిష్టతకి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు, వస్తునిష్టతకి ప్రయోగ పద్ధతిలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రయోగాత్మక పరిశోధనలో నియంత్రణ అనేది ముఖ్యం కావునే ఈ పద్ధతికి మనోవిజ్ఞాన శాస్త్రంలో ఎక్కువ అమల్లో ఉంది. నియంత్రణ అనేది ఇంపార్టెంట్ ప్రయోగ పద్ధతిలో. జాన్ స్టూవర్ట్ మిల్ అని ఆయన ప్రతిపాదించిన ప్రాథమిక అభ్యోపగమం ఏకచర నియమాన్ని ఎవరు ప్రతిపాదించారండి? జాన్ స్టూవర్ట్ మిల్ అని ఆయన ప్రతిపాదించాడు. దీని మీద ఆధారపడి ఉంటుంది. జాన్ స్టూవర్ట్ మిల్ ప్రతిపాదించిన ఏకచర నియమం అనేది ప్రయోగ పద్ధతి మీద ఆధారపడి ఉంటుందంట. ఏ రెండు స్థితులు అన్ని విధాలా సమానంగా ఉంటే అందులో ఒక స్థితి నుండి ఒక మూలను తీసివేసినా లేక కలిపినా స్థితుల మధ్య భేదం కనిపిస్తే, అన్ని విధాలా సమానంగా ఉన్న వాటిలో నుండి ఒకటి తీసినా లేక కలిపినా ఆ స్థితుల మధ్య భేదం కనిపిస్తే ఆ భేదం తీసివేసిన మూలకం వలనో లేక కలిపిన మూలకం వలనో జరిగిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతే కదా? ఒకటి కలిపినా లేక సమానంగా ఉన్నట్టు కలిపినా లేక ఒకటి తీసేసినా కలిపిన దానివల్ల తీసిన దానివల్ల భేదం వచ్చిందని ఖచ్చితంగా చెప్పవచ్చు, నిర్ధారించవచ్చు కదా. ఇప్పుడు మనం క్రింద ఇవ్వబడిన కొన్ని పరిశోధనా సాధనాల గురించి తెలుసుకుందాం. 1 పరిశీలన, అబ్జర్వేషన్,
పరిపృచ్ఛ ఇంటర్వ్యూ, సంఘటన రచన పద్ధతి, పర్యావలోచన పత్రికలు, కథనాలు, బాలల వ్యక్తిగత చరిత్ర, ప్రయోగ పద్ధతి, చర్యాత్మక పరిశోధన. 7 రకాలు ఇచ్చారండి సాధనాలు. ఫస్ట్ ఇది పరిశీలన, 2 పరిపృచ్ఛ, 3 సంఘటన రచనా పద్ధతి, 4 పర్యావలోచన పత్రికలు, 5 కథనాలు, 6 బాలల వ్యక్తిగత చరిత్ర, 7 ప్రయోగ పద్ధతి, చర్యాత్మక పరిశోధన. ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటండి పరిశీలన, అబ్జర్వేషన్. బాలల ప్రవర్తనను అంచనా వేసే సాధనాల్లో పరిశీలన ఒకటి. యంగ్ 1977 ప్రకారం పరిశీలన అంటే ఒక సమయంలో జరిగేటటువంటి సంఘటనను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడాన్నే పరిశీలన అంటారు. ఎవరి ప్రకారం? యంగ్ గారి ప్రకారం పరిశీలన అంటే. ఆట్కిన్సన్ 1994 ప్రకారం పరిశీలన అంటే దత్తాంశ సేకరణ కొరకు ఉద్దేశపూర్వకంగా కొన్ని విషయాలను పరీక్షించడం. ఆట్కిన్సన్ గారి ప్రకారం ఏంటండి పరిశీలన అంటే దత్తాంశ సేకరణ కొరకు ఉద్దేశపూర్వకంగా కొన్ని విషయాలను పరీక్షించడమే పరిశీలన. ఆట్కిన్సన్ ప్రకారం పరిశీలన అనేది కొంత క్లిష్టతతో కూడుకున్నది. ఎందుకంటే పరిశీలకుడు దత్తాంశ సేకరణకు తన జ్ఞానేంద్రియాలన్నింటినీ ఉపయోగించడమే కాక రకరకాల పాత్రలను పోషించాల్సి ఉంటుంది. ఆట్కిన్సన్ మరియు హెమిల్స్రే ఉపాధ్యాయుడు తాను ఎదుర్కొన్న అంశాలను ప్రత్యేకమైన సన్నద్ధతతో, ఆసక్తితో, స్పష్టతతో చూసి దత్తాంశంను సేకరించి వాటిని విశదపరిచి అవగాహనతో వ్యాఖ్యానించడాన్నే పరిశీలన అనవచ్చు. ఉపాధ్యాయుడు ఏంటంటే తాను ఎదుర్కొన్న అంశాలను ప్రత్యేకమైన సన్నద్ధతో, ఆసక్తితో, స్పష్టతతో చూసి దత్తాంశంను సేకరించి వాటిని వివరించి, విశ్లేషించి అవగాహనతో వ్యాఖ్యానించడాన్నే పరిశీలన అనవచ్చు. సాధారణంగా పరిశీలనను సహజ పరిస్థితుల్లో లేక నియంత్రిత పరిస్థితుల్లో చేయడం జరుగుతుంది. వాటిని గురించి తెలుసుకుందాం. పరిశీలన ముఖ్యంగా 2 రకాలు. అవి 1 సహజ పరిశీలన, 2 నియంత్రిత పరిశీలన లేదా కల్పిత పరిశీలన. సహజ పరిశీలన అంటే ఏంటో చూద్దాం. పరిశీలనాంశాలను సహజ పరిస్థితుల్లో పరిశీలించడాన్నే సహజ పరిశీలన అంటారు. సహజంగా ఉన్న సిచ్యువేషన్లో పరిశీలన జరపడాన్నే సహజ పరిశీలన అంటారు. ఈ రకమైన పరిశీలనలో పరిశీలింపబడే వ్యక్తులకు వారు పరిశీలింపబడుతున్నామని తెలియదు. సహజమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి వారికి పరిశీలింపబడుతున్న అనే విషయం కూడా తెలియదు అనమాట. ఉదాహరణకు పిల్లలు ఆడుతున్నప్పుడు వారికి తెలియకుండా వారి ప్రవర్తనను పరిశీలించడం. ఆడుకుంటున్నారండి పిల్లలు ప్లేగ్రౌండ్లో, మనం కూడా వాళ్ళతో కలిసి ఆడతానే వాళ్ళ యొక్క విధానం ఎలా ఉందనేది మనం పరిశీలిస్తాం. దాన్ని ఏంటంటే సహజ పరిస్థితుల్లో చేస్తున్నాం కాబట్టి సహజ పరిశీలన అంటారనమాట. గెస్సెల్ అనే మనోవిజ్ఞానవేత్త పిల్లల ప్రవర్తనను పరిశీలించటకు అబ్జర్వేషన్ డోమ్ అని రూపొందించారు. అబ్జర్వేషన్ డోమ్ని ఎవరు రూపొందించారండి? గెస్సెల్. ఎందుకు? పిల్లల ప్రవర్తనను పరిశీలించడం కోసం. ఈ డోమ్ చుట్టూ ఒక వైపు నుండి మాత్రమే చూడగల తెర అమర్చడం వలన లోపల వారికి బయట ఉన్నవారు కనపడరు. లోపల ఉన్న వాళ్ళకి బయట ఎవరు ఉన్నారో తెలియదంట. వాళ్ళ ప్రవర్తన బయట ఉన్న వాళ్ళు ఈజీగా గమనించడానికి వీలుగా ఉంటుంది అనమాట. అబ్జర్వేషన్ డోమ్ అనేది అబ్జర్వ్ చేయడానికి. కానీ బయట ఉన్న వారికి లోపల ఉన్నవారు కనపడతారు. అదనమాట. పరిశీలన సమర్థవంతంగా ఉండాలంటే ముందుగానే ఏ అంశాలు పరిశీలించాలి, ఎలా పరిశీలించాలి, ఎవరిని పరిశీలించాలి మొదలగు అంశాలు ముందుగానే నిర్ధారించుకోవాలి. టేప్ రికార్డర్లు, కెమెరాలు, వీడియోలు మొదలైన సాధనాలు కూడా పరిశీలన పద్ధతిలో ఉపయోగించవచ్చు. టేప్ రికార్డర్ ఉపయోగించుకోవచ్చు, క్యామ్తో ఫోటోలు తీయవచ్చు, టేప్ రికార్డర్తో రికార్డ్ చేసుకోవచ్చు, కెమెరాతో వీడియోలు తీసుకుని పెట్టుకోవచ్చు. మొదలైన సాధనాలు కూడా పరిశీలన పద్ధతిలో ఉపయోగించుకోవచ్చు. మరలా చూసుకోవడానికి మనం ఏం చేసామనేది. ఉపయోగాలు: ప్రవర్తన కారణమైన అంశాలు నేరుగా పరిశీలించవచ్చు పరిశీలన పద్ధతిలో. పరిమితులు ఏంటంటే తగిన శిక్షణ లేనప్పుడు పరిశీలన అసమగ్రంగా ఉంటుంది. అంటే శిక్షణ లేని వ్యక్తులు ఈ పరిశీలన పద్ధతిని చేయలేరన్నమాట. వాళ్ళు చేస్తే సరిగ్గా అవ్వదన్నమాట. పరిశీలన అనేది అసమగ్రంగా ఉంటుంది, సమగ్రంగా ఉండదు. ఇది పరిమితి. నెక్స్ట్ నియంత్రిత పరిశీలన లేదా కల్పిత పరిశీలన. సహజ సిద్ధమైన విషయాన్ని, వాటి స్వభావాలను నియంత్రించిన పరిస్థితుల్లో, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నియంత్రించిన పరిస్థితుల్లో చేస్తాం కాబట్టి నియంత్రిత పరిశీలన. కల్పిత పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి కల్పిత పరిశీలన. కల్పిత పరిస్థితుల్లో ఏర్పడేటట్లు చేసి వాటిని పరిశీలించే పద్ధతే నియంత్రిత పరిశీలన లేక కల్పిత పరిశీలన. దీంట్లో పరిస్థితులు మనం కల్పిస్తాం అన్నమాట. నియంత్రిస్తాం, కల్పిస్తాం. అంటే సహజమైన పరిస్థితులను కృత్రిమంగా కల్పించి నియంత్రిత పద్ధతులలో క్రమబద్ధంగా జరిగే అధ్యయనాన్నే
ప్రయోగాత్మక అధ్యయనం అని కూడా అంటారు. కృత్రిమ పరిస్థితుల్లో చేస్తాం కాబట్టి కల్పిత పరిశీలన. పరిపృచ్ఛ బాలలను అధ్యయనానికి దత్తాంశాన్ని సేకరించే సాధనాల్లో పరిపృచ్ఛ ఒకటి. మెకోబై పరిపృచ్ఛను ఒక వ్యక్తి మరో వ్యక్తితో లేదా వ్యక్తులతో ముఖాముఖి సంభాషించి వారి నుండి కావాల్సిన సమాచారాన్ని రాబట్టి నమోదు చేసి విశ్లేషించి వ్యాఖ్యానించే పద్ధతిగా నిర్వచించారు. ఎవరండి? మెకోబై. ఏం చెప్పారు? పరిపృచ్ఛ అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తితో లేదా వ్యక్తులతో, ఒక వ్యక్తితో లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో ముఖాముఖి ఫేస్ టు ఫేస్ ఎదురుగా సంభాషించి వారి నుండి కావాల్సిన సమాచారాన్ని రాబట్టి నమోదు చేసుకోవాలి, దాన్ని విశ్లేషించిన దాన్ని మళ్ళీ వ్యాఖ్యానించాలి. ఈ పద్ధతిని ఏం చెప్పారు? మెకోబే పరిపృచ్ఛగా వర్ణించారు. అర్థమైందా? పరిపృచ్ఛలో సాధారణంగా ఇద్దరు వ్యక్తులు పాల్గొంటారు. వాళ్ళు ప్రశ్నలు అడిగే వ్యక్తిని పరిపృచ్ఛకుడని, అడిగేవారిని ఏమంటారు? పరిపృచ్ఛకుడు. సమాధానాలు చెప్పే వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తినేమో పరిపృచ్ఛితుడు అని అంటారు. పరిపృచ్ఛకుడు అడుగుతాడు, పరిపృచ్ఛితుడు చెప్తాడనమాట. ఇంటర్వ్యూని ముఖ్యంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: ఒకటి సంరచిత పరిపృచ్ఛ. ఏంటండి? సంరచిత పరిపృచ్ఛ. రెండోది అసంరచిత పరిపృచ్ఛ. ఫస్ట్ సంరచిత పరిపృచ్ఛ. ఇది ముందుగా నిర్ధారించిన ప్రశ్నల ఆధారంగా నిర్వహించే పద్ధతి. ఈ పద్ధతిలో పరిపృచ్ఛకుడు ముందస్తు ప్రణాళికతో ప్రశ్నలు తయారు చేసుకుని నిర్ణయించుకున్న క్రమంలో ముఖాముఖి చర్చించి సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం జరుగుతుంది. ఏంటంట? దీంట్లో ముందే ప్రశ్నలు తయారు చేసుకున్న ప్రశ్నలను అడగడం జరుగుతుందన్నమాట. అసంరచిత పరిపృచ్ఛ పేర్లను చూడండి. అసంరచిత అంటే ముందుగా తయారు చేసుకోవాలి. ఈ పద్ధతిలో పరిపృచ్ఛితునికి ప్రశ్న అడగడంలో నమ్యత ఉంటుంది. ఇష్టం వచ్చింది అడగవచ్చు, ఆ టయానికి ఏది అనిపిస్తే అది అడిగేయచ్చు అనమాట దానికి రిలేటెడ్గా. ఇది పూర్వ ప్రణాళిక లేకుండా, అంటే ముందస్తుగా ఏమి రాసుకోరు, ఇంటర్వ్యూ చేసే పద్ధతి. ఇందులో సమయానుకూలంగా అప్పటికప్పుడు ప్రశ్నలు వేసి పరిపృచ్ఛితుని విషయ సేకరణ చేయడం జరుగుతుంది. అప్పటికప్పుడు వేసిన ప్రశ్నల ద్వారా సమాచారం సేకరించడం జరుగుతుందన్నమాట. ఇంటర్వ్యూ పద్ధతిలో చాలా అవసరమైనది పరిపృచ్ఛునికి మధ్య సామరస్యం. అడిగేవారికి చెప్పేవారికి మధ్య సామరస్యం ఉండాలంటండి ఇంటర్వ్యూలో. అందుకే ఏ రకమైన పరిపృచ్ఛలోనైనా ముందుగా పరిపృచ్ఛునికి మధ్య సామరస్యం ఏర్పడేలా చేసుకోవాలి. అడిగేవారు చెప్పేవారికి అడిగేవారి మీద నమ్మకం ఏర్పడినప్పుడే కరెక్ట్గా చెప్పడం జరుగుతుందండి. ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది అప్పుడే. పరిపృచ్ఛకుడు చెప్పిన విషయాలు పరిపృచ్ఛకుడు ఎవరికీ చెప్పడు అనే నమ్మకం కల్పించి స్నేహపూర్వకంగా వాతావరణంలో సమయానుకూలంగా సమయస్ఫూర్తితో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టాలి. వాళ్ళలో నమ్మకం కలిగిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఉన్న విషయాన్ని చెప్తారండి. అదనమాట ఉపయోగాలు. దీనివల్ల ఉపయోగాలు అంటే చూద్దాం. పరిపృచ్ఛకుడు నిజాయితీగా లాగా సమాధానాలు చెప్తే విషయ సేకరణకి చాలా మంచి పద్ధతి అనమాట. చెప్తే వ్యక్తి యొక్క గత అనుభవాలను తెలుసుకోవడానికి అనువైన పద్ధతి. ఎందుకంటే అతని అనుభవాలు అతనికంటే ఎవరికి ఎక్కువ తెలియదు కదా, అతను డైరెక్ట్గా అడిగి తెలుసుకోవచ్చు. పరిశీలన ద్వారా మనం గమనించలేని అంతర్గత అంశాలు, పరిశీలన పద్ధతిలో గమనించలేం కదా కొన్ని అంశాలు, అలాంటి వాటిని ప్రవర్తన గురించి పరిపృచ్ఛలో తెలుసుకోవచ్చు అంట. ఓకేనా? పరిమితులు. విషయనిష్టత అనేది ఎక్కువగా ఉంటుంది. సామరస్య వాతావరణాన్ని ఏర్పడినప్పుడు భయం వల్ల కొన్ని విషయాలు చెప్పకపోవచ్చు. నమ్మకం లేకపోయినా భయం వల్ల అడిగిన అన్నిటికీ సరైన సమాధానాలు చెప్పకపోతే ఇది ఫెయిల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ పర్యాలోచక పత్రికలు. పర్యాలోచక పత్రికలు అనే బాలలు తమ సొంత ఆలోచనలను లేదా ఉపాధ్యాయుడు పరిశీలించిన అంశాలను నమోదు చేసేందుకు ఉపయోగించే పుస్తకం. ఏంటంటే ఇది ఈ పర్యాలోచక పత్రికలు అనేది బాలలు తమ సొంత ఆలోచనలు లేదా ఉపాధ్యాయుడు పరిశీలించిన అంశాలను నమోదు చేసేందుకు ఉపయోగించే పుస్తకాన్నే పర్యాలోచక పత్రికలుగా చెప్పవచ్చు. ఇలా వారి ఆలోచనలను, భావాలను మరియు అభ్యసనాన్ని ప్రతిస్పందింపజేసి నమోదు చేయడం వలన అది వారి స్వీయ మూల్యాంకనానికి, వారికి తెలియని విషయాలను వర్గీకరించుకోవడానికి, తద్వారా వారి సంజ్ఞానాన అభివృద్ధి దోహదం చేస్తుంది. ఏంటంటే అభ్యసనాన్ని ప్రతిస్పందింపచేసి నమోదు చేయడం వలన, ఇలా పర్యాలోచక పత్రికలు నమోదు చేయడం వలన ఏమేంటంటే స్వీయ మూల్యాంకనం, అంటే తప్పులు ఎక్కడ జరిగినాయో తెలుసుకోవచ్చు, తెలియని విషయాలను వర్గీకరించుకోవచ్చు, మూల్యాంకనం చేసుకోవచ్చు, బాలలు వర్గీకరించుకోవచ్చు. తద్వారా సంజ్ఞానాభివృద్ధి దోహదం పడుతుందన్నమాట పర్యాలోచక పత్రికలు అనేది.
ఇలా పిల్లల స్వీయ ఆలోచనను మరియు అనుభూతులను పరీక్షించేందుకు ఈ పర్యాలోచన పత్రికలు ఉపయోగపడతాయి. ఇవి పిల్లల నూతన విషయాలు, భావాలను నేర్చుకోవడానికి, క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి, భావ వ్యక్తీకరణకు ఉపయోగపడతాయి. భావ వ్యక్తీకరణకు కూడా ఉపయోగపడతాయి. క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి, భావాలు నేర్చుకోవడానికి, భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగపడతాయి అంట. పిల్లలు తమ ఆలోచనలను తామే పర్యవేక్షించుకోవడం వల్ల వారు శక్తివంతంగా నేర్చుకోవడానికి దోహదం చేస్తుంది. శక్తివంతంగా నేర్చుకోవడానికి ఫలవంతంగా శక్తివంతంగా నేర్చుకోవడానికి దోహదం చేస్తుందంట. పిల్లల ప్రతిస్పందనలను ఉపాధ్యాయుడు పరిశీలించి తగు సూచనలు చేసినప్పుడు అది వారిలో జ్ఞాన నిర్మాణానికి దారితీస్తుంది. జ్ఞాన నిర్మాణానికి దారితీస్తుందండి ఇది.